హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. అయితే ఇంతకుముందు వీడియోలో నేనేం చెప్పానంటే మీ అందరికి కూడా 50+ వస్తే సీట్ వస్తుందని చెప్పాను. రైట్? ఎందుకు 50+ రావాలి, మరి 50+ మార్క్స్ ఎట్లా రావాలి అన్నది మనం ఒకసారి ఆలోచించేద్దాం. సో మీరు అందరు కూడా కోచింగ్ తీసుకోవడం లేదా మెటీరియల్ ద్వారా ప్రిపేర్ అవుతున్నారు కానీ మరి మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తారన్నది మీకు ఒక అవగాహన వచ్చిందా అని నా డౌట్. లేదా మీరు ఒకసారి పాత పేపర్స్ ఏమైనా చేసి చూసారా? ఇది కూడా అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎట్లుంటుందంటే చాలాసార్లు ప్రిపరేషన్లో మనం ఏమైందంటే స్ట్రాటజీ లేకుండా, అంటే ఒక ప్లాన్ లేకుండా ప్రిపేర్ అయినాం అనుకోండి, ఎగ్జామినేషన్లో మనం అనుకున్నంత ఫేర్ చేయలేము, ఎగ్జామినేషన్లో మనం అనుకున్నంత ఏదైతే మనము సక్సెస్ కాలేము. సో మరి దీనికి ఒక ప్లాన్ ప్రకారం పోవాలి. ఎందుకంటున్నానంటే మీరంతా కూడా ఇంటర్మీడియట్లో ఉన్నారు, 10+2 అది సిలబస్ వచ్చేసి 10th క్లాస్ వరకు అడుగుతున్నారు. 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సార్ ఇవన్నీ మళ్ళీ చదివితే మరి అవన్నీ ఎగ్జామినేషన్లో చేయగలుగుతామా? సో ఎగ్జామినేషన్లో మనం చూసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓకేనా, ఎంసీక్యూస్. మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కదా సార్, మరి ఈజీ చేయగలుగుతామా చేయలేమా అన్నది ఇప్పుడు మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ అవగాహన ఉన్నట్టయితే మీరు ఎంసీక్యూస్ చేయొచ్చు. ఒకసారి గమనిద్దాం, ఎవరు రాస్తున్నారు? 3 మీడియంస్ రాస్తున్నారు, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియం. ఓకే రైట్. ఇందులో మనం దాదాపు చూసినట్టయితే 2 మీడియంస్ చూద్దాం. మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాస్తున్నారు, తెలుగు మీడియం వాళ్ళని చూద్దాం. రైట్. ఈ రెండిట్లో కూడా ఎంపీసీ బైపీసీ వాళ్ళే రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? ఎంపీసీ మరియు బైపీసీ వాళ్ళు. నాకు అనాలిసిస్ ప్రకారం చాలా మైన్యూట్, తక్కువ 1% 2% ఆర్ట్స్ వాళ్ళు రాస్తున్నారు. సో మరి ఎంపీసీ బైపీసీ రాస్తున్నప్పుడు సీట్ వచ్చేస్తుంది కదా సార్, ఏం ప్రాబ్లం అంటే చూద్దాం ఒకసారి. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా కొన్ని స్ట్రాటజిక్గా మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలని మాట్లాడదాం మనం. అంటే ఒక ప్లాన్, ఓకే, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నది. రైట్. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 5 మార్కులు ఉంటాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 5 మార్కులు ఉంటాయి. రైట్. దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు వీడియోలలో చెప్పాను, జనరల్ నాలెడ్జ్ ఎలా చదవాలి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. అదేవిధంగా టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి కూడా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో మీరు ఈ 10 మార్క్స్ అస్సలు పోనివ్వద్దు. యూ షుడ్ స్కోర్ దిస్ 10 మార్క్స్, కంపల్సరీ యూ షుడ్ స్కోర్ దిస్ 10 మార్క్స్. ఓకే, ఈ 10 మార్కులు మీరు స్కోర్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ 10 మార్కులు మీకు యాడ్ అవుతాయి స్కోర్లో. దెన్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ 20 మార్క్స్. ఈ 20 మార్క్స్ కూడా మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు స్కోర్ చేయాలి. రైట్. అదే తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసి తెలుగు ఉంటుంది, 20 మార్క్స్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు కూడా 20 స్కోర్ చేయాలి. ఓకే, ఎందుకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో 20 స్కోర్ చేయాలి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో 20 స్కోర్ చేయాలని ఎందుకంటున్నా అంటే మీ బేసిక్ మీడియం ఇంగ్లీష్. సో మీరు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేయగలగాలి. తెలుగు వాళ్ళు తెలుగు మీడియమే కాబట్టి 20 మార్క్స్ అటెంప్ట్. ఓకే, నాకు తెలుసు తెలుగు మీడియంలో మనం చూసినట్టయితే 10th క్లాస్ వరకు ఉన్న తెలుగు ఏదైతే ఉందో చాలా టఫ్గా ఉంటుంది. కానీ మీకు ఎవరైనా మంచి ఉపాధ్యాయుడు తెలుగు బోధించి ఉంటే, సబ్జెక్టులో నిష్ణాతుడు అయిన వ్యక్తి ఉంటే మీకు తెలుగులో 20కి 20 వస్తాయి. రైట్. దెన్ వచ్చేసి ఎప్పుడైతే ఇంగ్లీష్ 20 ఉంటాయో తెలుగు 10 మార్కులు ఉంటాయి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అయితే మనం మీరు ప్రీవియస్ పేపర్స్ని మీరు చూసినట్టయితే, అనాలిసిస్ చేసినట్టయితే ఇంగ్లీష్ మీడియంలో తెలుగు వెరీ ఈజీ. 10 మార్క్స్కు 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఎందుకంటే చాలా ఈజీగా ఉంది. ఏదైతే 10 మార్క్స్ తెలుగు ఉంది కదా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈజీగా ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి తెలుగు మీడియం ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్కులు ఉంటాయి. మళ్ళీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ కూడా కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే సార్ స్వతహాగా మేము తెలుగు మీడియం కాబట్టి మా ఆంగ్లం ఎప్పటి నుంచో మనకు భయం ఉంది కాబట్టి 10 మార్క్స్ స్కోర్ చేయలేమంటారు. కాబట్టి ఇక్కడ మీరు దాదాపు ఒక 5 నుంచి 7 మార్కులు స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే 5 to 7 స్కోర్ చేయండి. ఓకేనా? ఎందుకంటున్నాను, ఇక్కడ తెలుగు మీడియంలో 10కు 10 ఎందుకంటున్నా అంటే పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు తెలుగు పేపర్ చాలా ఈజీగా ఉంది. అదే ఇంగ్లీష్ ఇక్కడ 10 మార్క్స్ ఉన్నది కదా, కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. రైట్.
సో ఇది మీడియం వాయిస్. ఇక్కడ వరకు ఏమైంది? 5 + 5 10, 20, 40, 50, రైట్. ఇక్కడ 5 + 5 10 + 20 30, 30 + 35 37. ఓకే, ఇక్కడ వరకు ఇంగ్లీష్ తెలుగు మీడియం చూసాం, రైట్. ఇప్పుడు చూద్దాం మనము ఎంపీసీ వాళ్ళకి. సో ఇక్కడ వరకు మన స్కోర్ ఎంత అనుకున్నాం? 40 అనుకున్నాం. మళ్ళీ వచ్చేసి మ్యాథ్స్ పేపర్ ఉంటుంది, రైట్. సో ఎంపీసీ వాళ్ళైతే ఈ 20కి 20 స్కోర్ చేయాలి, అవునా కదా? మ్యాథ్స్ వాళ్ళైతే 20కి 20 స్కోర్ చేయాలి. మళ్ళీ వచ్చేసి ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్, దీంట్లో వచ్చి 10 ఉంటాయి. సో ఫిజికల్ సైన్స్లో మ్యాథ్స్ వాళ్ళు స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, కానీ బయో సైన్స్ వాళ్ళు 10 ప్లస్ మ్యాథ్స్లో దాదాపు ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే 10th తర్వాత బయోపీసీ తీసుకున్నప్పుడు మీకు మ్యాథమెటిక్స్ 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్కోర్ చేస్తారు, ఇక్కడ స్కోర్ చేస్తారు. బయాలజీ వాళ్ళు ఇక్కడ ఫిజికల్ సైన్స్లో స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ సైన్స్లో 5 మార్క్స్ ఫిజిక్స్, 5 మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుంది, రైట్. ఇది వచ్చేసినాక చూసినట్టయితే మ్యాథ్స్ వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ అవుతుంది? ఇక్కడ 20 మార్కులు, 10 మార్కులు, 50, 55, 60 మధ్యలో పోతుంది ఎంపీసీ వాళ్ళకి, ఎంపీసీ అండ్ ఇంగ్లీష్ మీడియంకి. తెలుగు మీడియంకి వచ్చేసి ఏమవుతుంది? 30, 40 మార్కులు, దాదాపు 40, మళ్ళీ 40 మార్కులే స్కోర్ అవుతుంది. అదే బయో సైన్స్ వాళ్ళకి కూడా మళ్ళీ ప్రాబ్లం వస్తుందంటే 40 ప్లస్ బయో సైన్స్ వాళ్ళకి ఏమొస్తుంది? మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం వస్తుంది, మ్యాథ్స్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు. సో మనం చూద్దాం ఒకసారి. సో ఎక్కడెక్కడ ఎంత స్కోర్ అవుతుంది, రైట్. ఇంగ్లీష్ సంబంధించి, తెలుగు సంబంధించి, మీడియం సంబంధించి చెప్పిన. ఎంపీసీ బైపీసీ మనం ఏమన్నాము? లాంగ్వేజ్ వరకు ఏమవుతుంది? భాష వరకు, ఇంగ్లీష్ తెలుగు వరకు ఎంత వస్తున్నది? దాదాపు 50 మార్క్స్ వస్తున్నాయి, 50 మార్క్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే మ్యాథ్స్ వస్తుందో 20 మార్క్స్ ఛాన్స్ ఉంది, ఇక్కడ నిల్. ఫిజికల్ సైన్స్ వచ్చేసి 10 మార్క్స్, బయో సైన్స్ 10 మార్క్స్ ఉన్నాయి కదా. ఎంపీసీ వాళ్ళకి ఏమవుతుంది? ఈ 10 మార్క్స్లో స్కోర్ చేస్తున్నారు. బయో సైన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది? మ్యాథ్స్ వాళ్ళకి తగ్గుతుంది. బయో సైన్స్ వాళ్ళకి 10 మార్క్స్ వస్తున్నాయి, ఇందులో ఓకే 10 అనుకుందాం, రైట్. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. మళ్ళీ వచ్చేసి సో స్టడీస్ 20 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది? మీరు సోషల్ 10th క్లాస్ నుంచి టచ్లో పోయారు, మీకు టచ్ లేదు. మీరు ఎన్ని స్కోర్ చేస్తారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ స్కోరింగ్ ఆప్షన్ తక్కువ ఉంది, ఎందుకంటే సార్ భూగోళ శాస్త్రము, చరిత్ర, పాలిటీ, ఎకనామిక్స్ మర్చిపోయాం సార్ అంటారు. అయితే లాస్ట్ టైం 60 to 70 స్కోర్ ఉంది. ఎందుకు ఉంది అంటే హైయెస్ట్, దీనిలో అంతా డిగ్రీ ప్లస్ బిఎడ్ చేసిన వాళ్ళు అండ్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ 20 మార్కులు ఈజీగా వస్తాయి, రైట్. కానీ ఇప్పుడే ఇంటర్మీడియట్ అయ్యి మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. సో యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే మనం అనుకోవచ్చు, ఇక్కడ చూస్తే అబ్బా 70, 80 కనిపిస్తున్నాయి, కానీ మీకు అంటే నేను ఫుల్ టు ఫుల్ మార్క్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. అంటే మనం యావరేజ్గా ఇటైనా ఎంపీసీ అయినా బైపీసీ అయినా 50+ మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీరు గెట్ ఆన్ అవుతారు, లేకపోతే యూ విల్ బి డౌన్. 50, 55 అబోవ్ ఉండాలి మార్క్స్. సో మనం ఏం చేస్తున్నాము? ఎంపీసీ వాళ్ళు మ్యాథమెటిక్స్ మీద 20-20 తెచ్చుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ 20-20 తెచ్చుకోవాలి. 20 + 20 ఏమవుతుంది? 40 అవుతుంది. అదేవిధంగా బైపీసీ వాళ్ళు కూడా బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ తెలుగులో 40 తెచ్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా 10 మార్కులు మనకు వస్తాయి, 10 నుంచి 15 మార్కులు. సో ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఏ మీడియం అయినా మనం ఏమంటున్నామంటే పోయినసారికి ఈసారికి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి మినిమం
50+ ఉంటే సీట్ ఛాన్సెస్ ఎట్ గవర్నమెంట్ డైట్స్. 50+ అంటున్నా, అంటే 55 కావచ్చు, 50 to 55. ఓకే, అయితేనే మీకు ఈ 10 డైట్లో చదివితే మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో ఏమంటున్నాను, 50 to 50+, 50+ to 55 అయితేనే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఈసారి ఈ రేంజ్లో ఉంటుంది ఎందుకు అంటున్నానంటే, డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరు తక్కువగా అప్లై చేస్తారు. దాదాపు 12,000 అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి, లెస్. సో ఓన్లీ 31,000 కంప్లీట్ అవుతున్నారు. అందులో ఇంగ్లీష్ మీడియం 16,000, ఇంగ్లీష్ మీడియం 16,000, 12,000 టీఎం అండ్ ఒక 2,000 వరకు ఉర్దూ మీడియం, రైట్? ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అది ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో స్కోర్ చేయడం, ఎంపీసీ అయితే మ్యాథమెటిక్స్లో, తెలుగు మీడియం అయితే తెలుగు సబ్జెక్ట్లో, బైపీసీ అయితే బయాలజికల్ సైన్స్లో స్కోర్ చేయడం. అదే కాకుండా నేనేమన్నానంటే ఏవైతే 10 మార్క్స్ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఉన్నాయో, టీచింగ్ యాప్టిట్యూడ్ యాజ్ వెల్ జనరల్ నాలెడ్జ్ ఉన్నాయో దాన్ని కూడా మ్యాక్సిమం, నేను 10 అంటే 10 వస్తాయా అన్నది చెప్పలేం, కానీ 7 వరకన్నా స్కోర్ చేయాలి. ఓకేనా? సో హోప్ దట్ ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు పోయినట్టయితే వీ కెన్ గెట్ సీట్. ఎందుకంటున్నా అంటే సబ్జెక్ట్ అందరు చెప్తారు, కానీ ఆ సబ్జెక్ట్లో మనం స్ట్రాటజిక్గా ఏ విధంగా ఎన్ని మార్కులు స్కోర్ అయితే మనం అక్కడికి వెళ్తాము అనేది మనం ఆలోచించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు ఉంటుంది. అందరూ చదువుతారు, అందరితో పాటు మనం చదువుతాం. మనం చదువుతున్నప్పుడు ఒక ఫోకస్ చేసి, ఎక్కడ ఫోకస్, మన స్ట్రెంగ్స్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉన్నాను, అక్కడ ఫోకస్ చేయాలి. నేను మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉన్నాను, అక్కడ ఫోకస్ చేయాలి. నాకు సోషల్ రాదు, దాని మీద కొద్దిగా ఫోకస్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా మీరు స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్లీ యూ విల్ బి గెటింగ్ యువర్ సీట్ ఆఫ్ డిఎల్ఏడి, నాట్ టీటీసీ బస్ అగైన్. సో డిఎల్ఏడి సీట్ వస్తుంది మీకు. హోప్ దట్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. Signing off, Dr. Kola. Bye-bye.